పెయింటింగ్ మిత్రులందరికీ కూడా శుభోదయం తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా. ముఖ్యంగా ఈ పెయింటర్లకు సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా మనము గత 2-3 సంవత్సరాల మధ్యలో మనం అనేది ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీలో నవరంగ్ పెయింటింగ్ యూనియన్ అసోసియేషన్ అని చెప్పేసి పెయింటర్లు అందరం కూడా కలిసి ఒక ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఈ 2-3 సంవత్సరాల మధ్యలో జరిగినటువంటి అంతర్గత లోపాలే కావచ్చు, లేక యూనియన్ సభ్యులు చేస్తున్నటువంటి పొరపాట్లే అనుకోవచ్చు. ఎనీవే సంథింగ్ ఏదో జరిగి ఉండొచ్చు, కాదనట్లేదు. కానీ యూనియన్ ఉంది అని చెప్పేసి మనం భావిస్తూ ఉన్నా, యూనియన్ మీద ఉన్నటువంటి పూర్తి విశ్వాసం, నమ్మకంతో మనకంటూ ఒక కస్టమర్ గారు మనకు ముందుకొచ్చి ప్రతీ నెల మనకు రూమ్ రెంటు అనేది కట్టడం అనేది జరుగుతున్నటువంటి విషయం మన అందరికీ కూడా తెలిసినటువంటి విషయము. మరి ముఖ్యంగా మనము గత 2-3 సంవత్సరాల ముందు యూనియన్ పెట్టడానికి గల కారణం ఏంటి అనే విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. అయినా కూడా మరి ఇప్పటి వరకు ఆ యూనియన్ ఏ పద్ధతిలో మనం కొనసాగిస్తున్నాం, ఎందుకు నిమ్మకు నీరు గార్చినట్టు వ్యవహరిస్తుంది, ఈరోజు ఉన్నటువంటి పెయింటర్లు అందరూ కూడా ఎందుకు రావట్లేదు అనే విషయాల మీద మనం చర్చించుకుందాం. అయితే ముఖ్యంగా నేనేమంటున్నా, ఈరోజు గతంలో జరిగినటువంటి లోపాల్లో భాగంగా ఏదో ఎనీవే జరిగిపోయింది. కానీ 1-2 సార్లు పెయింటర్లు అందరూ కూడా సమిష్టిగా ఆఫీస్ కాడికి వచ్చి పాతది కమిటీ ఏదైనా ఉంది అని అనుకుంటే ఆ కమిటీని తొలగిస్తారా, యథావిధిగా కొనసాగించుకుందామా అనే చర్చ రావాలి. ఒకటి. రెండవది ఏంటంటే, ఈ కమిటీ కనుక కరెక్ట్గా పనిచేస్తే యథావిధిగా కొనసాగించవచ్చు. ఒకవేళ కమిటీ కరెక్ట్గా పనిచేస్తలేదు అని అనుకుంటే నూతన కమిటీ ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి 1-4 సార్లు ప్రతి కాంట్రాక్టర్కి అనేది ఫోన్ల ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రతి అమాసకు రండయ్య అని చెప్పేసి చెప్పినా కూడా ఈరోజు రాకపోవడం ఎక్కడ వైఫల్యం జరుగుతుందో గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండో విషయానికి వస్తే, మరి నూతన కమిటీ ఏర్పాటు చేయవలసిన అవసరం. ఒకవేళ కనుక మనం నూతన కమిటీ ఏర్పాటు చేయకపోతే ఇప్పుడున్న పరిస్థితుల ప్రభావము, వలస కార్మికుల తీవ్రత అదనంగా జరిగింది. వలస కార్మికుల వలన మనము ఇప్పుడు ఒక 120 గజాలు, 150 గజాలు, 160 గజాలు, 200 గజాలు ఫ్లాట్ ఏదైతే ఉందో G+1 అనుకోవచ్చు, G+2 అనుకోవచ్చు, సుమారుగా మనం 1 లక్ష రూపాయలకు మనము ఒక రేటు నిర్ధారణ చేసుకొని ఆ భవనానికి 1 లక్ష రూపాయలు మనం కోటేషన్ ఇచ్చినట్లయితే వలస కార్మికులు ఒక బీఆర్ అయినా లేక యూపీ అయినా లేకపోతే ఇతరత్ర వలస కార్మికులు ఎనీవే సంథింగ్ ఎవరైనా కూడా మనకు రేట్ల కాడ చాలా పొరపాటు అనేది జరుగుతూ ఉంది వాళ్ళ వలన. కాబట్టి మనం ఎట్లా చేస్తే ముందుకు వెళ్దాము అనే దాని మీద మనందరం కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి పెయింటర్లు అందరికీ కూడా నేను 1-4 సార్లు సూచిస్తూ ఉన్నా. ఈరోజు ఈ సోషల్ మీడియా ద్వారా కూడా తెలియజేసే ముఖ్యటువంటి అంశం ఏంటంటే, మనము సుమారుగా ఇంకొక సంవత్సరం లేక 2 సంవత్సరాలు జరిగినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పెయింటర్లు ఎవరైతే ఉన్నారో ఈ పెయింటర్లు అందరూ కూడా వలస కార్మికుల తన కూలికిపోయే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మిత్రులారా. ఎందుకు ఏర్పడుతుంది, ఎక్కడ మనం ఇదవుతున్నాము, ఎక్కడ మనం ఈరోజు పని దొరకకుండా పోతున్నది రానున్న రోజుల్లో. మరి తీవ్రత అనేది ఎక్కువ జరగడానికి గల కారణాలు మనకు ముందస్తుగా కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఇబ్రాహీంపట్నంలో లేబర్ అడ్డా మీద చూస్తే ఎక్కడ చూసినా మహిళలు కానీ పురుషులు కానీ వీళ్ళెవరిని చూసినా కూడా ఇదే వలస కార్మికులనే కనిపిస్తూ ఉన్నది. మరి అలాంటిది మన స్థానికంగా ఉన్నటువంటి స్థానిక కార్మికులు ఉపాధి కోల్పోవడానికి కారణం ఎవరంటే ఇలా వలస కార్మికులే అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. కాబట్టి ఈ వలస కార్మికుల వలన మనం ఇలా ఉపాధి కోల్పోతున్నామంటే మనందరం చైతన్యవంతులుగా మనం ముందుకొచ్చి
యూనియన్ను యథావిధిగా కొనసాగించుకొని యూనియన్లో గల లోపాలు కనుక ఏమైనా ఉంటే సరిదిద్దుకోవాలన్నా లేకపోతే నూతన కమిటీ ఏర్పాటు చేయాలన్నా ఈ విషయాలు మనం గమనించుకొని నూతన బాడీ ఏర్పరచుకుందామని అనుకుంటే ఏర్పరచుకుందాము. కానీ ఏదేమైనా సరే చర్చలు విఫలం కావాల్సిందే, చర్చలకు అందరూ రావాల్సిందే, యూనియన్ కాడ కూర్చోవలసిందే, నూతన కమిటీ ఏర్పాటు చేద్దామంటే చేయవలసిందే. ఏదేమైనా సరే మొత్తం మీద పెయింటాలు అందరూ కూడా ఒక సమిష్టికి వస్తే దాన్ని ఏ పద్ధతిలో మనం ముందుకు తీసుకెళ్దాం అని చెప్పేసి 10 మంది కూర్చుంటే 10 మంది 10 రకాలుగా ఆలోచన చేస్తే ఆ ఆలోచనను మనమంటూ ఒక నూతనంగా ఒక అంశంని తీసుకొని ఈ పద్ధతిలో పోతే బాగుంటుందని చెప్పేసి మనం అనుకొని చర్చలు జరుపుకున్నట్లయితే మనకు రానున్న రోజుల్లో పెద్ద పెద్ద ఇండస్ట్రీలు కానీ కాలేజీలు కానీ లేక అపార్ట్మెంట్లే కానీ ఇక్కడ ఇబ్రాహీంపట్నంలో ఎన్నో విధాలుగా మనకు భవనాలు అనేది ఏర్పాట్లు అనేది జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం ఇలాంటి సైడ్లను ఇంకా మరింత దిగదార్చే దిశగా వాళ్ళందరూ కూడా తయారవుతున్నారు. ఈరోజు మార్వాడి షాపులు కానీ వాళ్ళతోటి మనకు ఎంతో ఉపాధి కోల్పోతున్నాం. షాపుల వలన కూడా మనం గమనిస్తలేం. ఇలా ఒక ఫాల్ సీలింగ్ అతను ఉన్నా కూడా ఫాల్ సీలింగ్ అతను ఆ వ్యక్తి ఫాల్ సీలింగ్ వచ్చి మాట్లాడుకోమనంటే దాంతోపాటు మనకు పెయింటింగ్ వరకు కూడా తానే మాట్లాడుకొని వాళ్ళకు మాత్రమే పనులు కల్పించుకుంటున్నారు. ఇలా షాప్లో యజమానులే కానీ లేక వీళ్ళ కార్మికులే కానీ ఈ పద్ధతిలో వాళ్ళకు వాళ్ళు చేసుకొని మనకు ఉపాధి అనేది దొరకకుండా చేయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మనందరం కూడా గమనించాలి. మిత్రులారా, మీరు ఏదేమైనా సరే నెక్స్ట్ అమాస నాడు 100% ఉన్నటువంటి ప్రతి పెయింటర్ మనకు యూనియన్ దగ్గరికి వస్తే అందరం కలిసి ఏదైతే నిర్ణయం తీసుకుంటామో ఆ నిర్ణయానికి మనం కట్టుబడి ఉండి దాన్ని ముందుకు తీసుకెళ్తేనే మనకు రానున్న రోజుల్లో ఒక భవిష్యత్తు ఉంటుంది తప్ప లేకపోతే మనకు భవిష్యత్తు ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.